ఓకే హాయ్ గైస్, నేను మీ అందర్. సో నిన్న ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో చెప్పినట్టే మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి అప్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పాను. అట్లానే మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ అయితే మూవ్ అయింది. 100 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఒకసారి ఈరోజు నిఫ్టీ ఎట్లా మూవ్ అయింది, మన అనాలిసిస్ ఎట్లా అప్లై అయిందో ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో ముందుగా మనం మార్కెట్ చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 125 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది మార్కెట్. తర్వాత మార్కెట్ అయితే ఫాల్ అయింది, కంటిన్యూ ఫాల్ అయింది. ఈ కంటిన్యూ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం మనము. ఎందుకంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఎందుకు తీసుకుంటామంటే మనం అక్కడ నుంచి మార్కెట్ ఫ్రీ ఫాల్ అయింది. సో ఇక్కడ మనకి ఫ్రీ ఫాల్ అయింది కదా, సో ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ వస్తుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ని ప్లేస్ చేసుకుంటాం మనము. ఇక్కడ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది మార్కెట్. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే కొంచెం కన్సలిడేట్ అయింది ఇక్కడ. ఓకేనా, రైట్. కన్సలిడేట్ అయిన తర్వాత అప్ సైడ్ అయితే మనకు మొమెంటం ఇచ్చింది, అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది కాబట్టి అప్ సైడ్ వెళ్తుందని చెప్పాను. సో మనకి నిఫ్టీలో ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన తర్వాత అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో ఒకసారి చూద్దాం మనము. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి. ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ అయితే అయింది. ఈ మార్కెట్ ఎక్కడి వరకు రివర్సల్ అయిందంటే మనకి సపోర్ట్ లెవెల్ వరకు అయితే అయింది, ఆల్మోస్ట్ దగ్గరగా. తర్వాత ఈ మార్కెట్ ఈ మధ్యలో కన్సలిడేట్ అయింది, అవును కదా. ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ అండ్ ఈ సపోర్ట్కి మధ్యలో మనకి మార్కెట్ మూవ్ అయింది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఒక్కసారిగా బిగ్ ర్యాలీ అయింది మార్కెట్ అప్ సైడ్కి. ఫాల్ అయింది బాగానే, ఇక్కడ అప్ సైడ్ మూవ్ అయితే అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ దీన్ని టచ్ చేసి మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఫాల్ అయ్యి అప్ సైడ్ అయితే మనకి బిగ్ మూవ్ ఇచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది కదా. ఈ ఆర్డర్ బ్లాక్ అండ్ రెసిస్టెన్స్ అక్కడ వరకు అయితే మార్కెట్ ర్యాలీ అయింది. ఈ రెసిస్టెన్స్ వరకు అయితే మార్కెట్ ర్యాలీ అయింది, అప్ సైడ్ మూవ్ అయింది. మనకు ఆర్డర్ బ్లాక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ సపోర్ట్ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా మనకైతే రిప్లై ఇచ్చింది. రేపు మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది అయితే రేపు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో చెప్తాను. ఇది జస్ట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిసే కాబట్టి మీరు ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో కూడా చూడాలి అని అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో అయితే యాడ్ చేస్తాను. ఎవ్రీడే ప్రతిరోజు మీకు అయితే చార్ట్స్ అప్డేట్ ఉంటుంది. బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి, పుట్ సైడ్ ఎక్కడ తీసుకోవాలి, కాల్ సైడ్ ఎక్కడ తీసుకోవాలి అనేది అయితే ఆ చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా నేను. సో మీరు కనుక ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. ఓకే.